రవి గారికి ఈ సమయాన్ని కాలువ రవి గారికి ఆంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు మరి అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్షులు వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్న వారు కూడా గ్రీటింగ్స్ తెలియచేయాలని ఈ అవకాశాన్ని వారికి ఇస్తున్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికీ ఇచ్చేసినటువంటి పెద్దలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే గత 2024 సంవత్సరాలు ఇలాంటి వేడుకలు ఈ నరసరావుపేట కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ లోకంలోనే ఇలాంటి వేడుకలు ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది ప్రజలతో జరుపుకుంటున్నటువంటి గొప్ప సందర్భాన్ని బట్టి చాలా ప్రాముఖ్యమైన రోజుగా మేము తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మా అందరికన్నా ఇక్కడికి ఉన్నటువంటి పాస్టర్ల కన్నా కూడా ముందుగా వచ్చి 1 గంట ముందే వచ్చి ఆయన మన ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తూ నిజంగా దేవుని పరిచర్యలో గడపటకు ఆయన చూపినటువంటి చొరవ, ఆ శ్రద్ధ, ఆయనకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే వేదిక మీద నుండి పెద్దలు, నా స్నేహితులు రామకృష్ణ గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండి నిజంగా నేను క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు గురించి అలా చెప్తారని నేను అనుకోలేదు. నిజంగా నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్ననాటి స్మృతులు ఈరోజు తెలియజేసుకుంటూ మన అందరితో పంచుకుంటూ, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా చిన్ననాటి నుండి జరిగినటువంటి సంఘటనలు కానీ ఆ తిరిగినటువంటి ప్రదేశాలు కానీ గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది నేను ఇంతవరకు ఎవరి దగ్గర వినలేదు, చూడలేదు. మొట్టమొదటిగా నా స్నేహితులు రామకృష్ణ గారు మన మధ్యలో అది చెప్పుకున్నందుకు నిజంగా మాకన్నా కూడా యేసుక్రీస్తు గురించి చాలా గొప్పగా చెప్పినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉండే పెద్దలు దయాసాగర్ గారు విజయవాడ నుంచి వచ్చి మనకు మంచి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు దయాసాగర్ గారికి ఓఫీర్ మినిస్ట్రీస్ తరపు నుంచి ఆయన ఇక్కడికి వచ్చి మనకు వాక్యం అందించారు. ఈ సంఘం తరపు నుంచి ఓఫీర్ అయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్టేజ్ మీద మా అన్న గుణితోక రామారావు గారు, అదేవిధంగా పెద్దలు అందరూ ఉన్నారు. ఈ సభాధ్యక్షులు కాలువ యేసుపదం గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం ఇక్కడికి చేరడానికి ముఖ్య కారణం యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆయన్ని గణపరచుటకు మనం ఇక్కడ చేరాం. కాబట్టి యేసుక్రీస్తు గురించి 2 మాటలు నేను చెప్తాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడా కాదా? యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పని 2-3 మాటల్లో మీకు నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు మన భారతదేశంలో పుట్టలేదు, ఆయన ఒక చోటే పుట్టాడు, అది అందరికీ తెలుసు. యెరూషలేములో పుట్టారని చెప్పని అంటాం మనం, బెత్లెహేములో. అయితే మిగతా దేశాలన్నీ ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా 2024 సంవత్సరాలు ఇప్పటికీ చేస్తూనే వస్తున్నారు. ఇది ఒక నిదర్శనం. రెండోది, యేసుక్రీస్తు రక్షకుడని లూకా 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదివితే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు.